హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గోదావరి ఫ్యామిలీ. హాయ్ అండి. ఈ వీడియో అయితే మనకి సీలేరు వీడియో 3 అండి. ఆల్రెడీ మన ఛానల్లో అయితే 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ముందు రోజు జరిగిందంతా కూడా నేను 2 వీడియోస్గా అయితే రిలీజ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి సీలేరు దగ్గర ఉన్న డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి అప్పర్ సీలేరు కెనల్ అండి. ఇక్కడ నుంచే మనకి పవర్ ప్లాంట్ దగ్గరికి వాటర్ అంతా కూడా సప్లై అవుతుందన్నమాట. మేమైతే ఇదంతా కూడా వచ్చేటప్పుడు చూసుకున్నాము. డ్యామ్ దగ్గరే మనకి ఒరిస్సా బార్డర్ కూడా ఉంటుంది. దీని బ్యాక్ వాటర్ అంతా కూడా అటు సైడ్ ఉంటుందన్నమాట. సో అక్కడ కొన్ని విలేజెస్ అలాగే బ్యాక్ వాటర్ చూద్దాం కదా అని చెప్పి మేమైతే ఒరిస్సా బార్డర్లోకి కూడా వెళ్ళిపోయాము. అరౌండ్ ఒక 10 to 15 కిలోమీటర్స్ అయితే వెళ్ళామండి. అక్కడ దగ్గరికి వెళ్ళాక ఇంకా నియర్ బై ప్లేసెస్ అన్నీ కూడా చూసుకుంటూ వచ్చేసాము. ఇంకా మాకైతే దారి మధ్యలో ఈయన కనిపించారనమాట. సో ఆయన అయితే చిత్రకొండ సంతకు వెళ్తున్నారు. ఆ రోజు సండే చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటిలో కూడా సంత జరుగుతుందంట. ఇంకా ఆయన అయితే సంతకు వెళ్తున్నారు. ఆయన అయితే చెప్తున్నారనమాట అక్కడ చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి, సంత అంతా కూడా బాగుంటుంది అని చెప్తున్నారు. వస్తా అటే వెళ్తారా మీరు? నేను ఒడిశా చిత్రకొండ సంతకి వెళ్తాను. ఎంత దూరం? 7 కిలోమీటర్లు. 7 కిలోమీటర్ల చిత్రకొండ సంత ఉందా ఇప్పుడు? చిత్రకొండ రూటా వెళ్ళొచ్చాము. సంతకం ఏమని బాగుంటుందా? అక్కడ బ్రిడ్జ్ అవుతున్నాయి, కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఓకే, అది బోట్లో దాటాల, వాటర్ బోట్ ఉంటుంది కదా దానిలో దాటాలి. ఓకే, బోట్ అంట, బ్రిడ్జ్ కడుతున్నారంట కొత్తగా. సరే అయితే వెళ్ళొస్తాం. అయితే అక్కడికి వెళ్తాం. ఇప్పుడైతే మనం ఒరిస్సా కూడా ఎంటర్ అయిపోయామండి. మనకి డ్యామ్ కనిపించింది కదా ముందు, అదైతే మనకి ఒక సైడ్ వచ్చేసి సీలేరు, అదంతా కూడా ఆంధ్ర వస్తుంది. వన్ సైడ్ అంతా కూడా ఇటు సైడ్ అంతా ఒరిస్సా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకి ఒరిస్సాలో గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటాయో మాతో పాటు మీరు కూడా చూద్దరు పదండి. మేమైతే సండే వెళ్ళాం కదండి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా బయట కూర్చొని ఇలా చిట్ చాట్ చేసుకుంటున్నారనమాట. ఇంక మేము వెళ్ళిపోతున్నామని మాకైతే బాయ్ కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇంకా మేము కొంచెం ఎదురుకు వెళ్ళాక ఒక డైవర్షన్ అది వచ్చిందనమాట. ఇంక అందుకని చెప్పి తెలియదు కదా అని లోకల్ వాళ్ళని అయితే అడుగుతున్నాం. అక్కడైతే ఒక వాటర్ ఫాల్ అది ఉందని కూడా చెప్పారనమాట వేరే వాళ్ళు. సో దాని గురించి అడుగుతుంటే వీళ్ళకి మా లాంగ్వేజ్ అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ. ఇంకా సరే అని చెప్పి కొంచెం ఎదురుకు వెళ్ళాక రైట్కి తీసుకుంటే బోటింగ్ అది ఉంటుంది, చిత్రకొండ వెళ్ళడానికి బోట్ కూడా అవైలబుల్లో ఉందన్నారు. సరే ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడ దాకా వచ్చేసాం కదా అని చెప్పి అయితే జర్నీ స్టార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి. సో ఇక్కడైతే మనకి లెఫ్ట్ రైట్ 2 డైరెక్షన్స్ ఉన్నాయి కదండి. రైట్కి వెళ్ళిపోతే మనం ఆ చిత్రకొండకి వెళ్ళడానికి బోటింగ్ అది ఉంటుందని చెప్పారు కదా. సో అక్కడికైతే వెళ్ళిపోతాము. అదే మనమైతే అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి మల్కన్గిరి అనే డిస్ట్రిక్ట్ ఉంటుందండి. అక్కడ మనకి బలిమెల రిజర్వాయర్ కూడా ఉంటుంది, సీలేరు పైన ఉంటుందన్నమాట. అటు సైడ్ అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి దారకొండ టెంపుల్ అయితే విజిట్ చేద్దాం అనుకున్నాము. సో 60 కిలోమీటర్స్ అంటే మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఇటైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇటైతే అరౌండ్ 10 to 15 కిలోమీటర్స్ వెళ్తే మనకి బ్యాక్ వాటర్ అలాగే లొకేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అలాగే మేము మధ్య మధ్యలో కొంతమందిని కలిసి మాట్లాడాము కూడా, అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. అసలు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. తెలుగు వస్తుందా? హిందీ? क्या है फ्रूट्स, क्या है भैया? वो फ्रूट्स का खाने के लिए? हाँ, क्या नाम क्या है? हिंदू। केंदू? केंदू बोलता है क्या? ठीक है। और टेस्ट का हाँ, बहुत अच्छा है केंदू। हाँ। आप इधर खेती कर रहे हैं क्या भैया? हाँ? खेती वाला है आप? हाँ। ठीक है। మా కోసం ఫ్రూట్ తేవడానికి వెళ్తున్నాడు కదా. ఇచ్చండి. मैं भी मारेगा? पत्थर से? नाम क्या है? ठीक है। नाम क्या है? గురి చూసి ఫ్రూట్ని కొట్టాలి. కొట్టేను పడింది. ఇవిగో ఇదంతా అదే అనుకుంటా, ఈ చెట్టు అంతా. తెలుగు వాళ్ళ నై కాదేగా. ఓకే ఓకే. कैसे ये निकल के खाना है क्या? निकल जाते हैं। ఫ్రూట్ చూపించండి. क्या ये छोड़ के खाना है क्या? हाँ, సపోటాలా ఉంది కదా. सपोर्ट अच्छा है, बहुत अच्छे टेस्टी है।
आप खाओगे? एक ले लो. ఎలా ఉంది? ఏ గడి ఐలాండ్ సైడ్ ఎవటాసా పన్నీయా ఫ్రూట్స్? बाय. कितना 3 किलोमीटर है चित्रकोटा डैम. इधर डैम नहीं है. ठीक है बना रहे ब्रिज बना रहे क्या? ठीक है भैया थैंक यू. धन्यवाद. बाय छोटे. సేమ్ సపోటా టేస్ట్ ఉంది. అడవిలో ఏం దొరుకుతాయి అంటారు కదా, ఇగోండి ఫ్రూట్స్. మా బ్రేక్ఫాస్ట్. మేమైతే ఈ కాయలు ఇంటికి తీసుకొస్తాము. మేబీ అక్కడ వస్తుందో రాదో తెలియదు కానీ గింజలు పట్టుకెళ్ళి అయితే వేస్తాం. ఇంత పెద్ద చెట్టు అవుతుందంట. సో ట్రై చేద్దాం. గింజలు ఇంకా మా హస్బెండ్ అయితే కాయలు అవి కలెక్ట్ చేస్తున్నారు. మా మావయ్యకి ఇచ్చి పొలం దగ్గర వేయమన్నారు. నియర్ చిత్రకోట్ ఒరిస్సా. ఇంకో 4-5 వేయండి. ఈ ఏరియా అంతా కూడా గుంతవాడ రిజర్వాయర్ బ్యాక్ ఏరియా అండి. మనకు ఆల్రెడీ సీలేరు డ్యామ్ కనిపించింది కదా, అక్కడ బ్యాక్ వాటర్ అంతా కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట. అలాగే మనకి చుట్టూరు కనిపిస్తున్న కొండలను అయితే గుంతబేడ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇదంతా కూడా ఒరిస్సా రీజియన్లోకి వస్తుందండి. అలాగే ఇప్పుడు మనమైతే బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకొక 3 to 4 కిలోమీటర్స్లో అయితే మనం రీచ్ అయిపోతాము. ఇక్కడున్న ఈ గ్రామాలన్నిటికీ కూడా దగ్గరలో ఉన్న చిత్రకొండ అనే ఒక విలేజ్ ఉంటుందండి. అక్కడైతే మొత్తం మార్కెట్ అదంతా ఉంటుందంట. అదైతే ఒక పెద్ద విలేజ్ అని అయితే చెప్పారనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ పండించేవి అలాగే ఫ్రూట్స్ లేదా మిర్చి అవన్నీ కూడా సండే మార్కెట్కి అయితే తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటారంట. అలాగే ఇక్కడ పిల్లలకైతే స్కూల్స్ అవి కూడా లేవంటండి. వాళ్ళందరూ కూడా చిత్రకొండ వెళ్ళే స్కూలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడైతే మేము ఒక బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాం కదండి. అక్కడైతే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదన్నా అవసరమైంది అంటే చిత్రకొండే వెళ్ళాలంట. అందుకని చెప్పి వాళ్ళైతే ఓన్లీ ఆ బోట్ సదుపాయంతోనే వాళ్ళు వేరే ఏరియాకి వెళ్తున్నారు. అందుకని చెప్పి రీసెంట్గా అక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే మాకు దారిలో అయితే ఈ చెట్టు కనిపించింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మేము చాలాసేపు ఉండిపోయాము ఇక్కడ షూట్ చేసుకుని. అలాగే కొంచెం సేపు ప్లెజెంట్గా అనిపించిందని చెప్పి ఇంకా అసలు ఆ రూట్స్ అవి చూస్తే అసలు ఎప్పటి చెట్టో కూడా తెలియదు అనమాట. చాలా ఇయర్సే అయ్యి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 2 డైరెక్షన్స్ ఉంటాయి, లెఫ్ట్ రైట్. ఇంకా మనమైతే రైట్ సైడ్ వెళ్ళిపోతే మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి కూడా వెళ్ళిపోతాము. మాకైతే అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. అప్పుడే ఒక బైక్ వేసుకుని ఒకళ్ళు వచ్చారు. వాళ్ళని అడిగితే ఇటు రైట్కి వెళ్ళండి, మీకు బోటింగ్ ఇటు సైడే ఉంటుంది అని చెప్పారు. అలాగే ఇంకొంచెం ఎదురుకు వెళ్ళాక మాకు డౌట్ వచ్చింది, ఎందుకన్నా బెస్ట్ కదా వేరే వాళ్ళని అడగడం అని చెప్పి అక్కడైతే ఒక తోటలో ఒక అతను వర్క్ చేసుకుంటున్నారు, ఆయన అయితే అడిగాము. भैया बोट में जाने के लिए कहाँ है? नियर है? ఇంకా ఇప్పుడైతే మనం మన డెస్టినేషన్కి కూడా వచ్చేసామండి. ఆల్మోస్ట్ మనం బోటింగ్ ప్లేస్ దగ్గరికి కూడా వచ్చేసాము. నేను ఆల్రెడీ మీకు బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పాను కదా, సో ఇక్కడే అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇక్కడైతే చిన్న డైవర్షన్ ఇచ్చారు బైక్స్ అవి వెళ్ళడానికి. ఆ చిత్రకొండ వెళ్ళడానికి మనమైతే బోట్ ఎక్కుతాం కదండి, అందులోకి మన వెహికల్స్ కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. అవతల గట్టుకు వెళ్ళిపోయాక మన వెహికల్స్లోనే మనం చిత్రకొండ రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడైతే స్కూల్ పిల్లలందరూ కూడా అదే చేస్తున్నారంట చాలా ఇయర్స్ నుంచి. वो चित्रकूट है, आगे का है क्या? वो इसका बाद है चित्रकूट, यही है। ये क्या बोलते हैं पूरा?
चित्रकोंडा गांव का चित्रकोट गांव का अभी बाइक सही वाला चित्रकोंडा का ये नाम वो क्या बोलते हैं बोट वाला ये बाटे मुन्नाईपुर लगती से बाटे मुन्नाईपुर क्या बात है चित्रकोंडा मार्केट है से बाटे गाले से लोग कितना दूर है इधर ये पूरा दी डोगरा वे लावे टिकट कंट्रोल करती है पास में है ठीक है ये बैक वाटर है सीलर डैम का बैक वाटर है पूरा ये आसे ना गई ठीक है हां जा ये लोग के इधर ये सकाल सकाल लागन कर दिली वो पढ़ने के लिए जा रहे हैं क्या बच्चा लोग इधर स्कूल नहीं है उधर ही है बड़ा है मलकालगिरी स्कूल्स लेवा ఇక్కడ स्कूल है कॉलेज उधर हां चित्रकोंडा ఇదంతా కూడా సీలేరు బ్యాక్ వాటర్ అండి. అలాగే ఈ పడవ దాటి మనం అవతల ఒడ్డుకు వెళ్ళగానే మనకైతే ఒక 2 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చిత్రకొండ అనే టౌన్ వస్తుంది. మీకు ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం డ్యామ్కి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తామని చెప్పి, బలిమెల రిజర్వాయర్ దగ్గరికి. సో చిత్రకొండ వెళ్తే అక్కడి నుంచి 3 to 4 కిలోమీటర్స్లో మనమైతే ఆ డ్యామ్కి కూడా చేరుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇలా బోట్లలో అలాగా వెళ్తున్నారండి చిత్రకొండ అయితే. అదే ఇక్కడ రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా బ్రిడ్జ్, అది కనుక ఒకసారి కంప్లీట్ అయిపోతే నిత్యం విద్య, ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల కోసం చిత్రకొండ వెళ్ళే ఈ గిరిజన ప్రజలందరికీ కూడా చాలా ఈజీగా చిత్రకొండ అయితే చేరుకోవచ్చు. అలాగే వీళ్ళకి వరదల సమయంలో అలాగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతే. హే రమ్య, బండి మీద వచ్చా ఒడిసా? అసలు బస్సులు ట్రైన్లలో ఏమొస్తాం, బైక్ జర్నీస్ కూడా చేస్తూ ఉండాలి. బ్యూటీ కనిపిస్తుంది. అన్ని ప్లేసెస్కి బస్సెస్లో వెళ్ళలేం, సో కొన్ని ప్లేసెస్కి బైక్ జర్నీస్ కూడా చేయండి. నీ బైక్ ఇది? మై బైక్, మై యాక్సెస్. ఇంకా ఇప్పుడైతే మనం వచ్చిన దారిలోనే వెనక్కి కూడా వెళ్ళిపోదామండి, డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. వచ్చేటప్పుడు మాకైతే ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది అనమాట. మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పి 360 degrees యాంగిల్ అయితే చూపించేస్తున్నాను. ఒక సైడ్ అంతా కూడా విలేజ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ అంతా కూడా మనకి డ్యామ్ బ్యాక్ వాటర్ కనిపిస్తోంది. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి డ్యామ్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాము, పదండి. ఇప్పుడైతే మనం ఆంధ్రాలోకి కూడా వచ్చేసామండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఈ సైడ్ అంతా కూడా ఒరిస్సా అనమాట. ఈ డ్యామ్ దగ్గర నుంచి మనకైతే ఆంధ్ర స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో అయితే ప్రీవియస్లీ మేము వచ్చామని చెప్పాం కదండి, మృదులకి 5-6 years ఉన్నప్పుడు ఆ ఫోటో అనమాట. మెమరీ కోసం అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. డ్యామ్ కింద వ్యూ అంతా కూడా ఇలా ఉంటుందండి. అలాగే ఈ డ్యామ్ని గుంటవాడ రిజర్వాయర్ అని కూడా పిలుస్తారు. ఈ రిజర్వాయర్ డ్యామ్ అంతా కూడా మనకి ఆంధ్ర కంట్రోల్లోనే ఉంటుంది. ఈ డ్యామ్ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి 4.334 TMC అండి. అలాగే లైవ్ స్టోరేజ్ వచ్చేసి 3.622 TMC అండి. అలాగే డెడ్ స్టోరేజ్ వచ్చేసి 0.712 TMC. అలాగే MDDL అయితే 1333.50 feet ఉంటుందంటండి. అసలు MDDL అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. MDDL మీనింగ్ వచ్చేసి మినిమం డ్రాడౌన్ లెవెల్ అంటండి. అంటే లోయెస్ట్ వాటర్ లెవెల్ ఇన్ ఏ రిజర్వాయర్ అనమాట. మనకి పవర్ ప్లాంట్కి వాటర్ అది ఎక్కువ సప్లై వెళ్ళాలి అంటే మినిమం మనకి MDDL అన్నది 1333.50 feet మెయింటైన్ చేయాలి.
ఈ సీలేరు రివర్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఈ రివర్ ప్రవహిస్తూ ఉంటుందండి. ఈ రివర్ అంతా కూడా మనకి ఈస్టర్న్ ఘాట్స్లో స్టార్ట్ అయ్యి అరకు ఒరిస్సా మధ్యలో ప్రవహిస్తూ బోర్డర్ ద్వారా సీలేరు, డొంకరాయి, మోతుగూడెం, పొల్లూరు మీదుగా కూనవరం దగ్గర మన గోదావరిలో అయితే కలుస్తుంది. ఈ నదిని శబరి నది అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న బ్యారేజ్ దగ్గర నుంచే వాటర్ అంతా కూడా అప్పర్ సీలేరులో ఉన్న హైడ్రో పవర్ ప్లాంట్కి అయితే వాటర్ సప్లై అవుతుందండి. ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మేము రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇక్కడి నుంచి ఇప్పుడైతే మనం దారకొండ కూడా వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే మనం సీలేరు ఊర్లోకి కూడా వచ్చేసామన్నమాట. ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా ఏపీ జెన్కో వాళ్ళ క్వార్టర్స్ అండి. అప్పర్ సీలేరు జెంట్స్ జిమ్, గర్ల్స్ స్ట్రైట్ ఇండోర్ స్టేడియం. ఇక్కడైతే మేము దారకొండ వెళ్ళి రావడానికి ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మేమైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్దామని పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ 25 కిలోమీటర్స్. అప్పర్ సీలేరు చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి దారకొండ అయితే 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి. అలాగే ఈ రోడ్లో మనకైతే భద్రాచలం నుంచి వైజాగ్ బస్సెస్, అలాగే సీలేరు టు వైజాగ్ బస్సెస్ కూడా ఈ రోడ్లోనే వస్తాయన్నమాట. భద్రాచలం నుంచి సీలేరు అయితే 128 కిలోమీటర్స్ అండి. అలాగే సీలేరు టు వైజాగ్ వచ్చేసి 132 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం మన జర్నీ అంతా కూడా ఇలాగా ఫారెస్ట్లోనే గడుస్తుంది అనమాట. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది భద్రాచలం టు వైజాగ్ జర్నీ అయితే. మేమైతే నేచర్ని ఎంజాయ్ చేస్తూ మంచిగా మా జర్నీ అయితే కంటిన్యూ చేసేస్తున్నామండి. నేనైతే మా హస్బెండ్ ఇక్కడ ఒక డౌట్ అడుగుతున్నాను అనమాట. ఇంత ఫారెస్ట్లో వెళ్తున్నాము, అసలు ఒక్క పాము కానీ ఏమీ కనిపించలేదు ఏంటి అని చెప్పి. సో కొంచెం దూరం వెళ్ళాక మాకైతే షాక్ తగిలిందనమాట. అదంతా కూడా నేను మీకు ముందు చూపిస్తాను. లైట్గా నేనైతే క్యాప్చర్ చేశానమాట. ఇంకా ఇక్కడి నుంచి మనం దారకొండ వెళ్ళేటప్పుడు మనకి రకరకాల వాటర్ ఫాల్స్ అవి అయితే కనిపిస్తాయి. బట్ ఇప్పుడు మనకైతే రైనీ సీజన్ కాదు కాబట్టి అన్నీ ఎండిపోయాయి అనమాట. అసలు ఏమీ లేదు వాటర్ ఫాల్స్. ఒక్క ఐస్ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం కొంచెం దారి అయితే వస్తుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే మనం ఐస్ వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వచ్చేసామండి. ఇక్కడైతే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే అనమాట ఐస్ వాటర్ ఫాల్. ఇదైతే రైనీ సీజన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వాటర్ ఫ్లో అంతా కూడా సూపర్ వస్తుంది అనమాట. ఇలా రోడ్ మీదకి వాటర్ అంతా వచ్చేసి ఎదురుగుండా ఉన్న వాగు వైపు అయితే వాటర్ అంతా ఫ్లో అయిపోతుంది.
మృదుల్ చిన్నప్పుడు అయితే మేము ఇక్కడికి వచ్చామని చెప్పాను కదండి. అప్పటి వాటర్ ఫ్లో ఇప్పటి వాటర్ ఫ్లో ఎలా ఉందో మీరే కంపేర్ చేయండి. నేనైతే వీడియోస్ అవి పెడుతున్నాను. సో ఇక్కడైతే మృదుల్ వాళ్ళ డాడీ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఆ టైంలో. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్ అంతా కూడా రోడ్ పైకి ఎలా ఫ్లో అవుతుందో ఇలా ఉంటుందన్నమాట రెయినీ సీజన్లో వెళ్తే. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ వీడియో దార్కొండ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అప్పటి వరకు ప్లీజ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఆల్.